నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు తరచుగా ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి, మనం గమనిస్తూనే ఉన్నాం. అచ్చం అలాంటిదే ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకసారి మనం పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం పులిగోనిపల్లి తండాలో ఒక ఘటన జరిగింది. ఈ పులిగోనిపల్లి తండాలో బానావత్ రామ్దాసు, ఇతనికి ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లల పేర్లు వచ్చేసి హర్ష, ప్రణీత. అయితే ఈ రామ్దాస్ వచ్చేసి కాటన్ మిల్లులో వర్క్ చేస్తూ ఉంటాడు. అతని భార్య కవిత వచ్చేసి రోజువారీ కూలికి వెళ్తూనే ఉంటుంది. అయితే ఆమె మేస్త్రి పని చేస్తూ ఉండడం వల్ల, ఇతను కాటన్ మిల్లులో పనిచేయడం వల్ల నెలకు వాళ్ళకు సరిపడ సంపాదన తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకు ప్రతిరోజు ఏదో ఒక విషయంలో గొడవలు అవుతూనే ఉంటాయి. అయితే ఈ రామ్దాస్ ఎవరైతే ఉన్నారో కవిత యొక్క భర్త, సోమవారం విధులు ముగించుకొని ఇంటికొచ్చే క్రమంలో మద్యం సేవించి ఇంటికొచ్చిన తర్వాత భార్య పిల్లలతోటి గొడవకు దిగాడు. కవిత వచ్చేసి మనకొచ్చే నెల సంపాదన చాలా తక్కువగా ఉంది, పిల్లలు మనం చదివించుకోవాలి, వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి మందలించడంతో కోపోద్రిక్తుడైనటువంటి రామ్దాసు, నువ్వు నాకు ఎదురు చెప్తావా, నన్ను తాగొద్దని చెప్తావా, నాకే సలహాలు ఇస్తావా అని చెప్పేసి అతను క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల 2 ప్రాణాలు బలైనాయి. అయితే ఇక్కడ రామ్దాస్ ప్రతిరోజు తాగడం వల్ల ఇంట్లో ఏదో ఒక సమస్య రావడం, అంటే ఆర్థికపరమైనటువంటి సమస్య తలెత్తడము, వాళ్ళకి ఇంట్లో ఏదో ఒక సరుకుల విషయంలో కూడా డబ్బు అనేది సరిగ్గా సరిపోకపోవడము, ఇదంతా ప్రతిరోజు గమనిస్తున్నటువంటి కవిత మందలించడం, వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని సంవత్సరాల నుంచి తరచూ గొడవలు కావడం, ఈరోజు భార్య కవిత, అతని కుమారుడు హర్ష ప్రాణాలు పోగొట్టుకునే వరకు వచ్చింది. అయితే సోమవారం తాగి ఇంటికి వచ్చినటువంటి రామ్దాసు భార్య మందలించడంతో కోపోద్రిక్తుడై ఇంట్లోనే ఉన్నటువంటి కత్తిని తీసుకొని భార్య మీద ఘోరాతి ఘోరంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో భార్య అక్కడికక్కడ మృతి చెందింది. అక్కడే పక్కనే పడుకొని ఉన్నటువంటి హర్ష, కుమారుడైనటువంటి హర్షను కూడా అతని మీద దాడి చేశాడు. కుమారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదంతా గమనిస్తున్నటువంటి వాళ్ళ కూతురు, రామ్దాసు యొక్క కూతురు ప్రణీత నిద్రలోంచి తేరుకొని ఒక్కసారిగా అరిచేసరికి ఎక్కడ ఈ విషయం బయట పెడుతుందో, ఎక్కడ గ్రామస్తులు వచ్చి నన్ను కొడతారో పట్టుకుంటారో అన్న భయంతో తన కూతురైనటువంటి ప్రణీత మీద కూడా దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో భాగంగా కూతురైనటువంటి ప్రణీత రక్త మడుగులో కొట్టుమిట్టాడుతూ అరుపులు, కేకలు పెట్టసాగింది. ఇదంతా గమనించినటువంటి పక్కనే ఉన్నటువంటి ఆ తండాలో ఉన్న పక్క ఇంటి వాళ్ళైన గ్రామస్తులు గమనించి ఈ రామ్దాస్ ఇంట్లో నుంచి ఏదో కేకలు, అరుపులు వినబడుతున్నాయని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే గ్రామస్తులు విన్నారు, ఇంట్లోకి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఈ రామ్దాసు భార్యని చంపేసి, కొడుకుని చంపేసి, కూతుర్ని గట్టిగా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఇంట్లోకి వచ్చినటువంటి ఈ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో చూసిన ఆ విషయం గమనించినట్లయితే కవిత చనిపోయి ఉంది, అలాగే కుమారుడు హర్ష కూడా చనిపోయి ఉన్నాడు. అయితే అక్కడ దాడికి గురైనటువంటి ప్రణీత, రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న ప్రణీతని ఆ గ్రామస్తులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ కవితని, హర్షని, చనిపోయినటువంటి వీరిద్దరిని వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. ఇదంతా వచ్చేసి ఈ రామ్దాస్ తండ ఈ రామ్దాసు నివసిస్తున్నటువంటి తండ ఏదైతే ఉందో ఇదంతా ఆమన్గల్ పోలీస్ స్టేషన్ పరిధి కిందికి వస్తుంది. ఈ స్థానికంగా నివసిస్తున్నటువంటి ఆ గ్రామస్తులు ఆమన్గల్ పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ తండాకి వెళ్ళి అసలు ఏం జరిగింది, రామ్దాస్ ఎవరు, చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు, ఎలా దాడి చేశారని చెప్పేసి విచారణ కొనసాగించారు. ఈ విచారణలో భాగంగా ఈ చంపబడిన కవిత, హర్ష యొక్క ఎవరైతే నిందితుడున్నాడో ఆ రామ్దాస్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో, దేశంలో ఏదో ఒక చోట ఏదో పరంగా జరుగుతూనే ఉన్నాయి. ఒక లోన్ తీసుకున్నటువంటి వారు అప్పులు తీర్చలేక చనిపోవడం కావచ్చు, అలాగే ఒక వివాహేతర సంబంధం కావచ్చు, అలాగే ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ పెట్టి లాస్ కావడం కావచ్చు. మనం ఏదైనా సరే ఒక మనిషి ప్రాణం మాత్రం పోవడం తరచూ గమనిస్తూనే ఉన్నాం, మనం చూస్తూనే ఉన్నాం. ఒక క్షణికావేశంలో తీసుకున్నటువంటి ఒక కోపం వల్ల ఇక్కడ 2 ప్రాణాలు బలైపోయినాయి. అలాగే నిన్న కూడా మనం వైజాగ్లో గమనించినట్లయితే ఎవరైతే మౌనిక ఉన్నారో అతని యొక్క ప్రియుడు ఆమెను చంపి ముక్కలు కూడా విడివిడి భాగాలు చేసి ఫ్రిడ్జ్లో వేయడం, తలని అడవిలో వేయడం కూడా మనం గమనిస్తున్నాం. ఒక్కరోజు గడిచిందో లేదో 24 గంటల వ్యవధిలోనే ఇది తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తు, క్షణికావేశము ఈ దారుణమైన ఘటన జరగడానికి ఒక కారణంగా నిలిచిపోతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.